హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే వీడియో తక్కువ నెయ్యితో ఇంట్లోనే మనం తయారు చేసుకునే కొవ్వొత్తులు. దానికి కావాల్సింది ముందుగా ఆవు నెయ్యి. ఆవు నెయ్యిలో కొంచెం కర్పూరం కలుపుకోండి, పచ్చకర్పూరం. అలాగే కొవ్వొత్తులు, ఏదైనా సెంటెడ్ స్ప్రే, ఇంకా అలాగే చాక్లెట్ మౌల్డ్ అండి. మనకి సిలికాన్ చాక్లెట్ మౌల్డ్స్ బయట దొరుకుతాయి, లేదా ఆన్లైన్లో తీసుకోవచ్చు. అలాగే కొవ్వొత్తులు, ఈ కొవ్వొత్తుల్ని వాటిలో ప్లేస్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆవు నెయ్యిని కొవ్వొత్తు బాగా తడిచే విధంగా వేసుకోవాలండి. నేను మామూలుగా మీకు చూపిస్తున్నాను, కానీ కొవ్వొత్తు బాగా తడిచే విధంగా బాగా ఆవు నెయ్యి వేసుకుంటే షేప్ బాగా వస్తుంది. ఇదిగోండి పచ్చకర్పూరం. ఇందాక నెయ్యిలో వేసుకున్నాను కదా, ఇలాగే ఇప్పుడు పైన ఈ పచ్చకర్పూరాన్ని, అలాగే సెంటెడ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను నేను. మీరు లేదు అంటే ఎసెన్షియల్ ఆయిల్ అయినా పర్వాలేదు. ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని కొవ్వొత్తి పైన కూడా ఇలా పైన అలా టిప్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కొంచెం బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు రెడీ అయిపోయిన వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుందామండి. ఇంకోండి రెడీ అయిపోయాయి మన కొవ్వొత్తులు. ఇప్పుడు డీమోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా నేను ఎప్పటికప్పుడే వీటిని రెడీ చేసి స్టోర్ చేసుకుంటాను. మనం వేసిన నెయ్యిని బట్టి షేప్ వస్తుందండి. నేనైతే ఇలా వేసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చాయి. నేను అలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవి ముందుగా చేసినవి. ఇవైతే మటుకు వ్యాక్స్ అండి, వ్యాక్స్ కొవ్వొత్తులు ఇవి. అలాగే నేను మీకు ఇంకోటి కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. ఈ జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి, జవ్వాది పౌడర్ని కూడా మిక్స్ చేసుకొని మన కొవ్వొత్తులను రెడీ చేసుకోవచ్చు. ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన స్మెల్ అన్నమాట. వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం. సో ఎప్పటికప్పుడు నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను. వీటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను చూడండి. సో వీటిని కూడా ఇలా నేను స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తీసుకొని వెలిగించుకోవచ్చు. ఎందుకంటే ఇలా స్టోర్ చేసుకొని మళ్ళీ అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.